ఇవాళ మనము ఆడపిండి ఉంటుంది కదండి, ఆడపిండితో దోశ వేసుకుందాము. ఈ ఆడపిండికి మనం ఏం చేయాలంటే, నేను ఎస్టర్డే ఏం చేశానంటే నిన్న సాయంత్రము కొంచెము 3-4 ఆ టైంకి కొంచెము పెసరపప్పు అండి, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు అండి, హాఫ్ కప్పు కందిపప్పు 3 కలిపి నానేసుకున్నానండి. ఆ నానాక అందులో ఏం చేశానంటే ఎండుమిరపకాయలండి, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి రుబ్బేసి నైట్ అంతా అలా బయటని వదిలేసానండి. నెక్స్ట్ డేకి బాగా పులుస్తుంది అది. మార్నింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగే దోశకని చెప్పి నేను రెడీ చేసుకున్నాను అండి. చిన్న పులుస్తేనే బాగుంటుంది ఇది, అందుకని అలాగ వదిలేసాను నిన్న నైట్ నుంచి వాళ్ళ మార్నింగ్ వరకును. మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు తీసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కన్సిస్టెంట్ ఇలా ఉండాలి. యాడ్ చేసుకుని మనం ఇప్పుడు తవ్వ వేడి చేసుకుని లోపల ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి, ఇలాగ సన్నంగా ముక్కలుగా. ఇప్పుడు అసలు ఇబ్బంది పెట్టదు మనకి దోశ. ఇలాగ దోశ పిండి ఇలా వేసుకోవాలండి. వేసుకుని చక్క పలుచగా మనం ఇలా తిప్పేసుకుంటే నీట్గా దోశ వచ్చేస్తుందండి. చూసారు కదా, చక్క మంచి గుమ్గుమలాడుతూ మంచి వాసన వస్తుంది. మనం ఏం చేసామండి, శనగపప్పు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీ, శనగపప్పు, పెసరపప్పు, కొంచెం కందిపప్పు అండి ఈక్వల్ క్వాంటిటీలో మనం వేసుకున్నాము, నానబెట్టుకున్నామండి. అలాగే నానబెట్టుకుని దీని మీద ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇలాగా దోశ మీద నానబెట్టుకున్నాను నేను. నిన్న ఈవినింగ్ 3-4 ఆ టైంకి నానేసుకున్నానండి. నైట్ 7:30-8 అలాగే అవనిచ్చాను. ఒక 3 అవర్స్ నానిచ్చాను. 2-3 అవర్స్ అలా నానిచ్చాను. నైట్ ఏం చేశానంటే వాటర్ అంతా రిమూవ్ చేసుకుని శుభ్రంగా మిక్సీలో వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ వేసేసి నైట్ అలా బయటను వదిలేసానండి. ఇవాళ మార్నింగ్ 7 కల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అది చక్కగా నీట్గా పులుసుంది, అది పెట్టేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదండి. ఇప్పుడు దోశకు తీసుకున్నాను బయటకి. సో మనం అలాగా నానేసుకున్నవన్నీ మనం ఎండుమిరపకాయ, జీలకర్ర, కొంచెం ఉప్పు, మీకు పసుపు ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే ఎండుమిరపకాయ వేసుకొని చక్కగా మిక్సీ వేసుకోవాలండి. కరివేపాకును దోశ అసలు ఇబ్బంది పట్టదు. ఇంకా కాలిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కాలిపోయాక చక్కగా ఇలాగ మనము టర్న్ చేసుకోవడమేనండి. టర్న్ చేసుకుంటే అయిపోతుంది దోశ. చూస్తారు కదండి, టర్న్ చేసుకున్నాక ఇలా ఎమ్మి దోశ రెడీ అయిపోయింది. ఆడపిండి దోశ సూపర్ ఉంటుందండి. చూస్తారు కదండి, చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది దోశ. నైట్ నేను మిక్సీ వేసేసుకున్నానండి. అది వేసుకుని నేను మార్నింగ్ వరకు అలా వదిలేసాను. మార్నింగ్ 7 టైంకి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ తీసుకున్నాను మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము, ఇలా దోశ వేసుకున్నామండి. దోశ వేసుకుని కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకుని మనము అంతేనండి, ఆయిల్ వేసుకోవడమే. యాక్చువల్గా అయితే గీతోడు కూడా వేసుకుంటారండి. యాక్చువల్గా ఇది తమిళ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. కొబ్బరి కూర అలాంటివి కూడా వేసుకుంటారు, ఆ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు. ఇలా కూడా ట్రై చేయొచ్చు మనము, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తారు కదండి, కాలిపోయింది ఎమ్మి ఆడపిండి దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కదా, వావ్.